దయచేసి అలా ఎవరిని కొట్టకూడదు. వాడు బతుకున్నా లేదు చూడు. మనకి ఈ ఊరితో ఉన్న బంధం నిన్నటితో తెగిపోయింది. ఈ రోజు నుంచి కొత్త జీవితం. ఏం జరుగుతుందో జరగని. విన్నారా? ఎందుకు ఇక్కడికి వచ్చారా? మీ అబ్బాయి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని ఈ ఊరు నుంచి సిటీకి తీసుకురమ్మన్నాడు. కానీ మేము ఇక్కడికి వచ్చాక మీ బిడ్డలం అయిపోయాం. బంధాలు ఏర్పడ్డాయి. ఊరు జాతర జరిపించాలని నిర్ణయించుకున్నాం. జనాల్ని మళ్ళీ ఊరికి రప్పించడానికి ఈ బంగారు నాణ్యాల నాటకం ఆడాం. తప్పే. మేము చేసిందంతా తప్పే. దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము నీ కొడుకులమే కదా. మీరు నాకు అసలు కొడుకులే కాదురా. మీరు మమ్మల్ని కన్న కొడుకులని అనుకోకపోయినా మేము మిమ్మల్ని ఎప్పటికీ తండ్రిగానే భావిస్తూ ఉంటాం. మా తల తాకట్టు పెట్టని ఈ ఊరి జనానికి డబ్బు ఇచ్చేస్తాం. మేము ఈ ఊరి జనమే. జాతర జరగడానికి మా వంతు సాయం. వీళ్ళు మాయ మాటలు చెప్పి మరోసారి ఏమార్చాలని చూస్తున్నారు. వీళ్ళని ఇప్పుడే ఇక్కడే ఏసేయడం మంచిది. లేదంటే ఇలాగే మాటలతో బురిడి కొట్టిస్తారు దొంగ నా కొడుకులు. రై ఏసేయండి రా. బాలరాజు వద్దు. మనం దొంగలం. మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలిగా. వదిలే. ఈ దొంగ ఎదవలు చేసిన పని వల్ల ఉన్న పనిని కూడా వదిలేసుకుని వచ్చాను. తిరిగి వెళ్ళినా ఉద్యోగం దొరకదు. ఈ పాడుపడ్డ ఊర్లో ఉండి ఏం చెయ్యాలి? అంతా నందీశ్వరుడి దయ. జాతర జరుగుతుందన్న కల కళ్ళైపోయింది. ఇంక ఈ ఊరు గతిస్తే రండి. బంగారం అంతా ఎత్తడైపోయింది. మన ఆశలు ఏవి ఫలించలేదు. అదంటరా పోదా. ఇక మీద మనం ఈ ఊర్లోకి రాకూడదురా. పదండి. కుసుమే, రేపే మనిద్దరికి పెళ్లి. చక్కగా అందంగా ముస్తాబై ఉండు. మేము మీ కట్లు ఇప్పేస్తాం. మనం దూరంగా వెళ్ళి బతుకుతాం. మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాం. మమ్మల్ని ఏడిసి బతకలేము మేము. వద్దు. మీ ఇద్దరు మంచోళ్ళు. రేపు ఎవరైనా మిమ్మల్ని దొంగల పెళ్ళాలు అంటే అది విని మేము తట్టుకోలేము. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనం దొంగలని తెలిసినా కూడా మనతోనే బతుకుతాము అంటున్నారా అంటే ఈ జన్మకి ఇది చాలు బాసు. మన జీవితాలు సార్థకమయ్యాయిరా. జీవితాంతం బ్రతికేయడానికి ఈ తృప్తి చాలరా. కాళ్ళు చేతులు కట్టేస్తాయంటే ఇప్పుడు కూడా చెప్పొచ్చుగా. నేనొక మనిషిని, నేనొక మనిషిని, నేనొక మనిషిని. మనల్ని అలా బంధించినా కూడా మనసు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. హాయిగా చనిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్తో కలిసి చనిపోయే అవకాశం ఎంతమందికి వస్తుంది? రేయ్, మనం చచ్చినా కూడా మనలాగా ఎవరు ఉండలేరా. చావులోనూ ఒక సాటిస్ఫాక్షన్. అయినా కూడా ఏదో ఒక మూల 100% తృప్తి అనేదే లేదు. ఎందుకు విరూపాక్ష? మనం ఆశపడ్డట్టుగా మనం బ్రతుకున్నప్పుడే జాతర కనుక జరిపించుంటే మన చావులకు అర్థం ఉండేదిరా. ఇప్పుడు చూడు, మనం రప్పించిన ఈ ఊరి జనం మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారా. అదే బాధగా ఉంది. ఈ జాతర జరగదురా. సరే, మంచి మనసుతో నందీశ్వరుని కోరుకో.
వెళ్తున్న జనం తిరిగి వెనక్కి వస్తారు. ఆ? చూడయ్యా, చూడు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపు, ఆ. జాతరని జరిపించు. దేవుడిగా నీ బాధ్యత నిర్వర్తించు నందీశ్వర. మా ఇద్దరిని చంపేయ్, మేమేం వద్దడం లేదు, కానీ వెళ్ళిపోయే ఆ జనాలను ఆపి జాతరని జరిపించు. నువ్వు ఉన్నది నిజమైతే ఊరి జాతర జరిపించు. దేవుడు లేడు. అవును, మనకి చావు తప్ప ఈ లోకంలో ఇంకేదీ లేదు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it. మన కోసం ఆచార్య వచ్చారా? రండిరా, త్వరగా రండి. ఆచార్య గారు, రే, ఆచార్య గారు కొండ మీద నుంచి ఊర్లోకి వచ్చేసారా? ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదే. మీ ఎవరి కళ్ళకు కనిపించింది నాకు కనిపిస్తుంది. రండి చూపి. ఎట్టగైతే నీ ఊరు దాహం తీర్చడానికి గంగాదేవి వచ్చింది. రైతులందరూ కలిసి చేతులెత్తు మొక్కండి అయ్యా, మొక్కండి. ఇన్నాళ్ళు ఏమైపోయావు తల్లి, గంగమ్మ తల్లి? అందరం పూజలు చేసి హారతిచ్చి నైవేద్యం పెడతాం తల్లి. గంగమ్మ, ఇంకెప్పుడు మమ్మల్ని ఏడిసిపెట్టి పోకు తల్లి, చేతులెత్తి దండం పెడతాం. ఈ ఊరు నీళ్ళు తాగి ఎన్నో ఏళ్ళు అయింది. రండ్రా, ఈ ఊరు నీళ్ళు తాగుదాం. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పి తర్వాత నీళ్లు తాగండి. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు మీరు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధువులకు మొత్తాన్ని ఒక్క చోటకు చేర్చింది ఎవరు? మీరు పుట్టిన ఊరు, మిమ్మల్ని పెంచిన ఊరు ఈ ఊరేనని మీకు గుర్తు చేసింది ఎవరు? ఆగిపోయిన జాతరని జరిపించాలని చూసింది ఎవరు? చచ్చిన ఊరికి మళ్ళీ ఊపిరి పోసింది ఎవరు? వీళ్ళిద్దరే. ఇవన్నీ జరగడానికి కారణం వీళ్ళిద్దరే. ఇది మీ ఊరు, మీరే దీన్ని కాపాడుకుని ఉండాలి. కానీ కాపాడింది ఎవరు? ఊరు కన్న తల్లి లాంటిది, మనందరికీ జన్మనిచ్చింది.
అలాంటి ఊరిని మర్చిపోయిందెవరు? ఎవరు? నీళ్లు లేవని ఊరినే వదిలేశారు. కానీ వీళ్ళిద్దరూ అడుగు పెట్టగానే వర్షాలు పడ్డాయి. భగీరథుడితో సమానం వీళ్ళు. వీళ్ళని దొంగలుంటారా? మనుషుల్లో దేవుళ్ళుంటారంటారు. వాళ్ళు దయ్యాలు కాకూడదు. మీలో మానవత్వం అనేది కొంచెమైనా మిగిలి ఉంటే వెళ్ళి వాళ్ళ కట్లు విప్పి చేతులు జోడించి మొక్కండి. ఇక ఈ ఏరు పారుతూనే ఉంటుంది. వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. మీ జీవితాలు బాగు చేసుకొని ఊరి పేరు నిలబెట్టండి. లేదా ఊరొదిలిపండి. ఈ ఊరికి ఈ ఇద్దరు దేవుళ్ళు చాలు. ఈ ఊరు ఎలాగైనా బాగుపడాలి. అలాగే ఈ దేశం కూడా బాగుపడాలి. వాళ్ళు ఇక్కడే చావండని కూడా అన్నాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. ఎట్టా అయితే నువ్వు ఊరుకొచ్చినారు కదా, అది చాలదైనా నీ తమ్ముళ్ళని ఏం చేస్తావో నువ్వే తెలుసుకో. పోయి నిర్ణయించు. మీకు పిల్లనివ్వనని నేను తప్పు చేశాను. తాలి కట్టయ్యా. పెళ్లి క్యాన్సల్. తప్పుకోండి. ఏయ్, హాయ్. కుసుమికి నాతోనే పెళ్లి జరగాల, అర్థమైందా? లేదంటే తుపాకీ పేలుస్తా. ఏంట్రా పేలుతున్నావు? అరే నువ్వు పేల్చరా?